టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం రావటం. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి జిల్లా మరియు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ మాదిరిగానే కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో అలాగే రాబోయే 2029లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్, బాలగురువం బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రాంభూపాల్ రెడ్డి, చిరంజీవి, పార్థసారథి గౌడ్, ఉమేష్, వెంకటేష్ జ్యోతినాథ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నేను తిరుపతి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులంతా కూడా నాకు వాళ్ళ స్వాగతం పలికారు. వారందరూ కూడా ధన్యవాదములు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు పట్టకట్టినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఈ దేశ భవిష్యత్ అనుకుంటున్న రాహుల్ గాంధీ గారు వారి నేతృత్వంలో జరిగినటువంటి హర్యానా కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని బలమైనటువంటి ఆశ, నమ్మకం నాకుంది. సో శ్రీవారి ఆశీస్సులతో వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది సత్యమైన మాట కూడా ఈరోజు శ్రీవారి చరిత్ర మాట చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు.